నేను శ్రీలత, ఒకసారి దగ్గరికి రండి చూపిస్తా. ఎరువు తెచ్చారండి మొన్న. ఎరువు అంటే ఇది నర్సరీలో ఇచ్చారండి, మంచిదే, కంపోస్ట్ లాంటిదండి. అది ఇప్పుడు టమాటా చెట్లు అన్నీ చూడండి, కాస్త కొంచెం మొగ్గలు పిందెలు ఇట్లా ఉన్నాయి కదా, వీటికి కొంచెం మనం బలం ఇవ్వాలి అంటే నేను కిచెన్ వేస్ట్ అట్లాంటివన్నీ వేస్తున్నాను. చూసారా, పిందెలు ఉన్నాయి. ఇంకా కొంతవైపు ఎండిపోతుంది, కొంతవైపు మళ్ళీ ఇలా కింద పూత దశలాగా ఉంది. సరే, ఇంకా వీటన్నిటికి కూడా కొంచెం కొంచెం వేద్దాము అనేసి ఫస్ట్ కొంచెం ఇలా అంతేనండి. ఒక్కొక్క కుండీకి నేను ఆ మోతాదులోనే ఇచ్చుకుంటూ వెళ్తాను. దీంట్లో ఉన్నాయండి టమాటా ముక్కలు, ఇవి చెర్రీ టమాటాలు. ఇవి దీంట్లో ఒకటి బచ్చలు కూడా వచ్చింది, దీంట్లో ఒక వంగ చెట్టు ఉంది. అట్లా అన్ని చెట్లు మిక్సింగ్ లాగా అయిపోయినాయండి. ఇది వంగ, ఇవి మనం పెట్టినవి కాదు, అవే వచ్చినాయి. చూసారా, అన్ని కుండీలకు కూడా మామిడాకు అంతా పడ్డ తీయట్లేదండి. కొంచెం సమ్మర్ కదా, మల్చింగ్ లాగా ఉంటుంది అన్నట్టుగా అట్లే ఉంచేసాను. ఒక పూట అట్లా కొంచెం మనం నీళ్ళు ఇవ్వకపోయినా కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా. ఓకే అండి, మనము ఈ ఎరువు అండి పూల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయలకి ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు అండి. ఎందుకంటే ఇది న్యాచురల్దే కాబట్టి, ఆర్గానిక్ కంపోస్టే కాబట్టి మనం అన్నిటికీ కొంచెం కొంచెం వాటిని సైజులను బట్టి అండి, చెట్టు సైజులను బట్టి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చండి. చూసారా, దీనికి కర్ర కట్టాను, వంగిపోయింది మొత్తానికి. చెప్తున్నా కదా, చెట్లల్లో 24 గంటలు పనిచేసినా కూడా అయిపోయింది అనేది ఉండదండి. దీన్ని మళ్ళీ కొంచెం సెట్ చేయాలి. చెట్టు బరువు ఎక్కువ అయిపోయి సరే అండి, ఇలాగే అన్ని కుండీలకు ఇచ్చుకుంటూ వెళ్తాను. ముందైతే అన్నిటికి ఎరువు ఇచ్చిన తర్వాత అవి ఏమన్నా కొంచెం అటు ఇటు పడిపోయినవి ఉంటే సెట్ చేద్దాం. అయితే చెట్లకు మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువనే ఇస్తూ ఉండాలండి. మొన్న నేను బనానా లిక్విడ్ ఇచ్చాను, అది వీడియో తీయడం కుదరలే, అంటే ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేకుండే. 2 బనానాలు దేవుడి దగ్గర పెట్టినవి పండిపోయి ఉండే. సరే, వాటిని కొంచెం నీళ్ళలో వేసేసి 2 రోజులు ఉంచి అదంతా మంచిగా చెట్లలో వేసానండి. సమ్మర్ కదండి, మనకి ఎలా జ్యూస్ అవసరమో వాటికి కూడా అలానే కొంచెం జ్యూస్ అనేది అవసరం అండి, హెల్దీ జ్యూస్. చూసారా, వంగ చెట్లు కూడా ఇంకా పిందెలు పూత ఉంటూనే ఉన్నదండి. వంకాయలు అయితే అసలు ఎప్పటికీ, వంకాయ టమాటా మొక్కలకు డోకా లేదండి. అవి ఎప్పటికీ మనకు 4 చెట్లు, అవి 4 ఉంటే ఎప్పటికీ కాత వస్తూనే ఉంటుంది. కొంచెం మనం చిన్న కేర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో చూసారండి, ఇందులో గోర్చిక్కుడు చెట్టు వచ్చి పెట్టి అసలు నేనైతే దీంట్లోనే బంతి మొక్క వచ్చింది నాకు. ఈ బంతి మొక్క కూడా ముద్ద బంతి కాదండి, ఇలా ఇలా ఉంది. సరే, ఏదో ఇట్లే పువ్వు అయితే ఉంటుంది కదా గార్డెన్లో అన్నట్టుగా ఉంచాను. దీన్ని ఇలా కట్టాలి. చాలా పనులు ఉన్నాయండి చెట్లలో. ఇవి గోర్చిక్కుడుకాయలు చూసారా, ఒకటే చెట్టు, అదే 2 చెట్లు ఉన్నాయనేసి నేను వదిలేశాను. అయితే ఇది విత్తనాలు కూడా మనకు పనికొస్తాయి కదా అని ఎండుకాయలు ఇలా ఉంచానండి. ఊరికే కొనకుండా మన చెట్టు మనకు ఉంటాయి కదా అని ఒక 5 ఉంచాను. ఇప్పుడు ఈసారికి 4 చెట్లు పోయినా వచ్చేసరికి కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కదా అని ఇది మళ్ళీ కడతానండి. ఇందులో చూసారా, ఇది ఒక బచ్చలి, దానంతట అదే వచ్చిందండి పడి, మొలక దానికి అదే వచ్చేసింది. సరే, వచ్చింది కదా అనేసి నేను ఇట్లా తీగ కట్టాను. అట్లా చెట్లలో పుదీనా కూడా చాలా కుండీలలో ఉంది కదా, అయితే కొంచెం కొంచెం కోసేస్తున్నానండి. తీసేసి ఒక 2 మట్టుకు పెట్టుకొని మిగతా అంతా తీసేద్దామండి నేను నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది, కోయడం తక్కువ అవుతుంది, పుదీనా ఎక్కువ అయిపోతుంది, ఎండిపోయినట్టుగా అయిపోతుంది.
చూసారా టమాటాలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈసారి చెర్రీ టమాటాలైనా పెద్ద టమాటాలైనా వస్తున్నాయండి, పర్లేదు. కాకపోతే ఓ 2 మనకు వదిలిపెట్టినా ఓ 2 ఉడతలు తింటున్నాయండి. ఇవంతా ఎండుట ఆకులు అంతా తీసేయాలి. కింద ఆకులన్నీ తీసేస్తేనండి ఇట్లా ఇట్లా అయిపోయినన్నీ తీసేస్తే పైన వచ్చే పూతకు మొగ్గకి కొంచెం బలం వస్తుందండి, ఎప్పుడైనా ఏ చెట్టుకైనా కూడా. లేదంటే మనం వేసిన బలం అంతా వీటికే పోతుంది. ఇది అప్పుడు బ్లూబెర్రీనా బ్లాక్బెర్రీనా అన్న చూడండి. ఈ చెట్టు నేను ఇంత పెట్టానండి, ఇప్పుడు ఇంత పెరిగింది. ఇది కూడా కాయలు ఒక 10 వరకు వచ్చినాయండి, బాగానే పర్లేదు. అయితే ఈ చెట్టును కూడా నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంతవరకు కట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు కొంచెం ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి కదా, ఇక్కడ కట్ చేస్తే ఇలా పొడుగు కాకుండా అనిపిస్తుంది. ఓకే అండి, బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.